జయ గురుదేవ. ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ. ప్రియ ఆత్మీయ గురు బంధువులారా, ఈరోజు మన సత్సంగం లోపల భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి సత్సంగం లోపల పై వాళ్ళు ఫోటో తీస్తున్నారయ్యా భజన చేస్తే అని స్వామివారు ఒకటి చెప్పడం జరిగింది. అంటే భజన చేస్తుంటే పైవారు ఫోటో తీయట్లాండయ్యా అని అన్నాడు. అంటే ఇక్కడ భజన అంటే ఒక వాయిద్యాలు తీసుకొని భజన చేసుడు కాదు, నామస్మరణే భజన అని స్వామి చెప్పినారు. ఓం నారాయణ ఆదినారాయణ అనేది సాక్షాత్తు శ్రీమన్నారాయణ అవతారాయణ భగవాన్ వెంకటేశ్వర స్వామి నామస్మరణ చేసినదే ఆయన చేసిందే అది. ఓం నారాయణ ఆదినారాయణ అది ఎవరు క్రియేట్ చేసింది కూడా కాదు. కాబట్టి మనకు ఆయన సాక్షాత్ శ్రీమన్నారాయణ అవతారం అని మనకు ఇక్కడ మన స్టోరీస్ అనేది చెప్తున్నాయి. అయితే భజన యొక్క ఆయన అర్థం ఏంటంటే, ఇప్పుడు రామ భజన చేస్తారు, ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ అని. ఆ నామస్మరణనే ఒక భజనగా భావిస్తే ఎప్పుడు నామస్మరణ చేయవారా ఏ లాభాలు తేయనంటే కర్మ ప్రక్షాళన జరుగుతుంది. కర్మ అంటే ఏంది? మంచి కర్మ ఉంటుంది, చెడు కర్మ ఉంటుంది. చెడు కర్మలన్నీ ప్రక్షాళన అంటే మాసిపోతాయి, సమసిపోతాయి, దూరం అయిపోతాయి. మంచి కర్మలు ఇంప్రూవ్ అవుతాయి. ఈ రకంగా కర్మలన్నిటిని కూడా దగ్ధం చేసుకోవడానికి చెడు కర్మలన్నిటినీ ఒకటే ఒక సులభమైన మార్గం భజన, అదే నామస్మరణ. ఈ నామస్మరణ చేయండి అయ్యా, స్వామివారి అనుగ్రహం పొందండి. పైవారు ఫోటో తీస్తున్నట్లయ్యా అన్నాడు. పైవారు ఫోటో తీస్తున్నారంటే పైవారు మీ లెక్కలో రాస్తున్నారు, ఇతను ఇక భూమి మీద ఉన్నంతసేపు నా నామస్మరణ చేసిండు, నన్ను నమ్ముకున్నాడు, ధర్మాన్ని పాటించాడు, నీతిగా ఉన్నాడు, అందరికీ మంచి చేశాడు అనే విషయాలన్నిటి కూడా స్వామివారు ఒకటి ఓన్లీ భజన చేయడం అనే దాంట్లోనే రాసుకుంటాడు. మీరు భజన చేయడం ద్వారా అంటే నామస్మరణ చేయడం ద్వారా ఆటోమేటిక్గా సంచిత పాప కర్మలన్నీ దగ్ధమవుతాయి, మంచి కర్మలన్నిటి కూడా సక్సెస్ అవుతాయి స్వామివారి కృప వల్ల. అందుకే భజన చేయమని చెప్పడం జరిగింది. ఎప్పుడైనా భగవాన్ వెంకటేశ్వర స్వామి గారు నామస్మరణ చేస్తూ ఓం నారాయణ ఆదినారాయణ ఎప్పుడు నిత్యము ధ్యానంలో ఉండేటప్పుడు. అటువంటి స్వామి చెప్పిందే మనకు నామస్మరణ. నామస్మరణ చేద్దాం, మన ఫోటో తీసుకుందాం. ఇప్పుడు ఫోన్లలో ఫోటో తీసుకొని సెల్ఫీ ఫోటో కాదు, ఆ పైవారి ఫోటో తీస్తే ఎప్పటికీ మనకు అకౌంట్లో క్రెడిట్ అవుతుంది, అంటే మంచి జరుగుతుంది. ఆ రకంగా స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఖచ్చితంగా భజన చేద్దాం. అదే ఎవరైనా ఇప్పుడు ఈశ్వరుంది అంటే అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల, ఓం నారాయణ ఆదినారాయణ అని శ్రీమన్నారాయణది, అమ్మవారు ఓం శ్రీమాత్రే నమః. ఈ రకంగా ఎవరికి ఇష్ట దైవం వారి నామస్మరణ చేసుకుంటూ ఉండడం ద్వారా వాళ్ళు భజన చేసిన వారైతారు, వారి దేవుళ్ళు వాళ్ళు ఫోటో తీస్తారు, అంటే వాళ్ళ అనుగ్రహము ఆశీర్వాదం వస్తుందని అర్థం. కాబట్టి ఈ రకంగా మనం భజన చేసి భగవాన్ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రమవుతాము. అంతా ఆ స్వామివారి కృప అందరి మీద ఉండాలని, ఎప్పటికీ మనను అందరి సన్మార్గంలో నడిపించాలని, మనం ఎప్పటికీ దానికి అనుకూలంగా భజన చేద్దాం, నామస్మరణ చేద్దాం, స్వామి అనుగ్రహానికి పాత్రులం. ఈ రకంగా ఈ సత్సంగం లోపల స్వామివారి గురించి నామస్మరణ అదే భజన చేస్తే పైవారు ఫోటో తీస్తున్నారు అనే విషయాన్ని చర్చించుకున్నాము. ప్రియ ఆత్మీయ గురు బంధువులారా, వీడియో లేట్ అవుతుంది. స్వామివారి సంకల్పంతోనే నేను చెప్తున్నాను, ఎక్కడి కాదండి. స్వామివారి ఆలోచన వస్తుంది, మరి స్వామివారి చెప్పిస్తున్నారు అనుకుంటున్నాను. మీలో ఉన్న నాలో ఉన్న మన స్వామి భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారాలు తెలియజేస్తూ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. బిఎస్ పటేల్, అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ స్టేట్. జై గురుదేవ, జై గురుదత్త, జై భగవాన్ వెంకటేశ్వర.